సమయంలో వాగ్దానం నిమిత్తమైనటువంటి వర్తమానము మనం ధ్యానించుకుందాం. రండి, ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 8వ వచనం. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 8వ వచనం. తర్వాత ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 8వ వచనం. ఒక్క నిమిషం. యెహోషువ గ్రంథం మొదటగా 3 వాగ్దానాలు చదువుదాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించున్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై. కాబట్టి మనం చూస్తున్న మొదటి మాట, అది మొదటి వాగ్దానం. ఈ సంవత్సరం మనకి ఇవ్వబడినటువంటి సార్వత్రిక సంఘ వాగ్దానంలో మొదటి మాట ఏంటి? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం ఏమని రాయబడుతూ వచ్చింది? నేను నీకు ఆజ్ఞాపించున్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై అన్నాడు. ఇది మొదటిది. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై అన్నాడు. రెండవదిగా చూస్తున్నట్లయితే ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 8వ వచనం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైండును, ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎడబాయుడు, భయపడకము, విస్మయం అందుకమని ఇశ్రాయేలు అందరూ ఎదుట అతనితో చెప్పారు. కాబట్టి రెండో వాగ్దానం ఏంది? నీ ముందర నడుచువాడు యెహోవా. మూడో వాగ్దానం ఏంది? ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. ఏలయనగా సింహాసనం మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్పబిందువును తుడిచివేయను. కానీ 3 వాగ్దానాలు అన్నవి సమయంలో మనం సంఘం యొక్క వాగ్దానాన్ని చూస్తూ వస్తున్నాం. సార్వత్రిక సంఘం యొక్క వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఈ వాగ్దానంలో రాయబడిన మాటలు చూసినట్టయితే, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడే అన్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. నీ ముందర నడుచువాడు యెహోవా. ద్వితీయోపదేశకాండం 31:8. గొర్రెపిల్ల జీవజలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించును. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. సో ఈ మూడింటి మీద ధ్యానించడానికి సమయం లేదు. కాబట్టి కొద్దిగా ధ్యానించుకుంటూ వెళ్తే కడుపు నిండా ఉండదు. అందుకనే ఒకే అంశం మీద ఇప్పుడు ధ్యానిస్తున్నాం. మెయిన్ థీమ్, నీవు నడుచు మార్గంలో నీ ముందర నడుచువాడు యెహోవా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాగ్దానాలన్నీ పరిపూర్ణమైనవే. మెయిన్ ఏ వాగ్దానం మీద ఎక్కువ శాతం వర్తమానం చేస్తారంటే సెంటర్ వాగ్దానం. అదే మెయిన్ వాగ్దానంగా ఉండేది. అంటే అవి ఉండవని కాదు, మిగతాయి కూడా. ఆ వాగ్దానాన్ని అనుసంధానమైన దానిలో వర్తమానం చెబుతారు చాలామంది. అయితే ఇప్పుడు చూసేటటువంటి మాట ఏంటంటే, నీ ముందర నడుచువాడు యెహోవా. ఇదేమో రాయబడుతూ వచ్చింది? నీ ముందర నడుచువాడు యెహోవా అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. సరే, ఇప్పుడు మనం చూసేటటువంటి మాట ఏంటంటే, ఇక్కడ రాయబడిన మాట నీ ముందర నడుచువాడు యెహోవా అని బైబిల్లో చూస్తున్నాం కదా. అయితే ఈ వాగ్దానాలు ఇప్పుడు సార్వత్రిక సంఘ వాగ్దానం ఉంది. అదే మనం వాగ్దానం తీయక మునుపు, అంటే వ్యక్తిగతంగా మనం వాగ్దానాలు తీసుకోక మునుపు అసలు వాగ్దానం అంటే ఏంటో తెలుసుకోవాలి. వాగ్దానం అంటే ఏంటి? అసలు వాగ్దానం ఏంటి? మీకు తెలిసిన కోణాల్లో కొన్ని మాటలు చెప్పండి, నేను క్లుప్తంగా ముగిచేస్తాను. వాగ్దానం అంటే ఏంటి? మాట ఇచ్చుట. ఇంకా సరే, మీకు ఎవరికి వాగ్దానం గురించి పూర్తిగా తెలిసినట్లేదు, నేను చెప్తా చూడండి. వాగ్దానం అంటే వాస్తవానికి దేవుడు మనకు ఒక మాట ఇవ్వటం. ఓకే, ఇంకో కోణం ఏంటంటే, ఈ సంవత్సరం అంతట్లో జరగబోయేదాన్ని ఒక్క మాటలో మనకు తెలియపరచడం. ఈ సంవత్సరం ఏం జరుగుతాయా కింద పెట్టడం, ఏ పరిస్థితులు జరగబోతున్నాయి, నీకు దేవుడు ఏం మేలు చేయబోతున్నాడు, రాబోతున్న నష్టాలేంటి, అపాయాలేంటి కూడా తెలియపరిచేది వాగ్దానం. ఇప్పుడు వాగ్దానం ద్వారాగా ఇశ్రాయేలు ప్రజలు కానానులో ప్రవేశించింది ఐగుప్తు నుండి. వాగ్దానం ద్వారానేగా ఇస్సాకు వలన సంతానం ఇట్లా ఆశీర్వదించబడింది. వాగ్దానం లేని ఏమనుందా? ఎవరికి? వాగ్దానం ద్వారానే యేసు ప్రభువు ఈ లోకానికి జన్మించింది. వాగ్దానం అన్నది చాలా ప్రాముఖ్యం. ఒక వాగ్దానం దేవుడు చేశాడంటే అది ఖచ్చితంగా దేవుడు 100% నెరవేరుస్తాడు. వాగ్దానం దేవుడు చేశాడంటే
అది ఖచ్చితంగా 100% నెరవేరుస్తాడు. ఈరోజు మన జీవితాల్లో, మన అనుభవాల్లో, మన విశ్వాస క్రైస్తవ యాత్ర జీవితంలో వాగ్దానం అన్నది ఇంపార్టెంట్. ఏం కావాలా? వాగ్దానం. ఈ వర్తమానం నేను ఎక్కువసేపు చెప్పను, త్వరగా ముగిచ్చేస్తాను. వాగ్దానము. కాబట్టి ఈరోజు మనం ధ్యానించే వాగ్దానం అంటే వాగ్దానం కొరకైన వర్తమానం. ఏంటి ఆ వర్తమానం అంటే, ఆయన నీ ముందర నడుస్తూ ఆయన నెరవేర్చవలసిన వాగ్దానములు ఏమిటి? ఇంకా చెప్పమంటారా? ఆయన నీ ముందర నడుస్తూ ఆయన ఇచ్చి నెరవేర్చబోతున్న వాగ్దానములు ఏంటి? ఆయన నీ ముందర నడుస్తూ ఆయన ఇచ్చి నెరవేర్చబోతున్న వాగ్దానములు ఏంటి? మీకు అర్థమైందండి? ఆయన నీ ముందర నడుస్తూ ఆయన నీకు ఇచ్చి నెరవేర్చబోతున్న వాగ్దానములు ఏంటంటే బైబిల్లో కొన్ని ఉన్నాయి. ఆయన నెరవేర్చబోతున్నాడు. అవేంటన్నది మనం ధ్యానించే మునుపు ప్రభువు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రం. సమయంలో కొన్ని మాటలు వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. వాగ్దానం కొరకై కొన్ని మాటలు ధ్యానిస్తున్న సహాయం చేయండి. దాసుడు కళ్ళు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు కళ్ళు యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తున్నాం. మీరే సహాయం మన గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతో జ్ఞాపకం చేసుకుని మాతో మీరు మాట్లాడండి. వాక్య వెలుగులో మా జీవితాలు సరిచేయమని, ఏది క్షేమమో, ఏది ఆశీర్వాదకరమో, ఏది దీవెనలో, ఏది శ్రేష్టకరమైందో వాక్య వెలుగులో మమ్మల్ని సిద్ధపరిచి మహిమ పొంది, మాకున్న బలహీనతలు కూడా తీసివేయమని, ప్రతి బలహీనత తీసివేయమని ప్రార్థన చేస్తూ మీ కృపలో బలపరిచి మహిమ పొందమని తండ్రి. ఈ సమయంలో ప్రభా కొన్ని మాటలు వాగ్దానం కొరకై వాక్యం ధ్యానించబోతాం సహాయం చేయండి. ఈ వాక్య వెలుగులో మా జీవితాలు సరిచేసి మహిమ పొందమని, వాక్యానుసారం జీవించే వరకు స్థిరపరిచి అక్కడ తీర్చి మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట ద్వితీయోపదేశకాండం 31:8 ప్రకారం, నీ ముందర నడుచువాడు యెహోవా. కాబట్టి ఆయన నీ ముందర నడుస్తాడు. ఇక్కడ ఏమని రాయబడుతుంది? మనం చూసే మాట ఏంటంటే, ఆయన నీ ముందర నడుస్తూ ఆయన నీ ముందర నడుస్తూ ఇంకా ఆయన నీకు ఇచ్చి నెరవేర్చబోతున్న వాగ్దానాలు కొన్ని ఉన్నాయి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఆయన నీ ముందర నడుస్తూ ఆయన నీకు ఇచ్చి నెరవేర్చబోతున్న వాగ్దానాలు కొన్ని ఉన్నాయి. దాంట్లో మొదటి వాగ్దానం ఏంటంటే, రండి నీ ముందర నడుస్తున్నాయి నీకు ఇవ్వబోతున్న వాగ్దానం, అది నెరవేర్చబోతున్నాడు కూడా. ఏంటంటే రండి మొదటి మాట చూస్తున్నట్టయితే ద్వితీయోపదేశకాండం 31:8. ద్వితీయోపదేశకాండము 31:8. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును, ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎడబాయుడు, భయపడకుము. చాలండి. కానీ ఈరోజు మనం చూస్తున్న మొదటి కోణం, ఆయన నీ ముందర నడుస్తూ ఆయన నీకు ఇచ్చే వాగ్దానం నెరవేర్చబోతున్నాడు. ఆయన నీ ముందర నడుస్తూ నీకు ఇచ్చే వాగ్దానం ఏంటి తెలుసా? దాన్ని నెరవేరుస్తాడు. ఆ ఇచ్చే వాగ్దానం ఏంటంటే, మొట్టమొదటికి ఇక్కడ రాయబడుతూ వచ్చింది, ఆయన నీకు తోడయుండును. ఏందాకంత పెద్ద రాగం తీసావు? ఆయన నీకు తోడయుండును. నీ ముందర నడిచే దేవుడు ఈరోజు నీ ముందర నడుస్తూ ఆయన నీకు ఇచ్చే వాగ్దానం నెరవేర్చడానికి ఉన్నాడు. నీ ముందర నడిచే దేవుడు నీకు ఇచ్చే వాగ్దానం ఏంటి తెలుసా? నీ ముందర నడుస్తున్న దేవుడు, నీ ముందర వెళ్ళే దేవుడు, నీకంటే ముందుగా వెళ్ళేటటువంటి దేవుడు, నేను నీకు తోడై ఉండాను అంటున్నాడు. ఏమంటున్నాడండి? నేను నీకు తోడై ఉండును. నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎటువంటి పరిస్థితులకు వెళ్ళినా, ఎక్కడ నువ్వు సంచారం చేసినా, ఎక్కడ ఉండా, నేను నీకు తోడై ఉండును. కానీ మొదటి కోణం వాగ్దానంతో కూడినటువంటి మాట. ఆయన నీ ముందర నడుస్తూ ఆయన నీకు ఇచ్చి నెరవేర్చబోతున్న వాగ్దానం ఏంటంటే, మొట్టమొదటిగా ఏంటి? ఆయన నీకు తోడై ఉన్నాడు. అదే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది 9వ వచనంలో కూడా, నేను నీకు తోడై ఉందును, నేను నీకు తోడై ఉందును. నీ వెలుగు మార్గం అంతట్లో నీకు నడిచేటప్పుడు నేను నీకు తోడై ఉండని దేవుడని యెహోవా అని అంటాడు. కాబట్టి ఆయన ఈ సంవత్సరం ఇచ్చే మన జీవితాల్లో వాగ్దానంలో మాట్లాడుతున్న మొదటి కోణం, ఆయన మనకు తోడై ఉన్నాడు. మనకు ముందుగా వెళుతూ, మనకు ముందుగా నడుస్తూ, మనకంటే ముందుగా ఆయన ప్రయాణం చేస్తూ ఏం చేయబోతున్నాడు? ఆయన వాగ్దానం ఏం చేస్తున్నాడు? నేను నీకు తోడుగా వాగ్దానం చేస్తున్నాడు. అయితే ఈ సంవత్సరం క్షమించండి, ఈ సంవత్సరం అంతా కూడా, ఈ సంవత్సరం ఆరంభం నుండి ముగింపు వరకు కూడా ఆయన ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో, ఏ మాట అయితే పలుకుతూ వచ్చాడో, ఏ లేఖన భాగాలు అయితే ఇస్తున్నాడో, ఖచ్చితంగా 100% ఈ సంవత్సరం అంతా కూడా ఆయన నీకు ముందుగా నడుస్తూ ఏం చేయబోతున్నాడు? నీకు తోడుగా ఉండబోతున్నాడు.
ఆయన నీకు ముందుగా వెళ్తాడు. ఆయన నీకు ముందుగా నడుస్తూ మెట్టుగా ఉన్న స్థలంలో సరళం చేసేదని అన్నాడు. కానీ ఆయన నీకు ముందుగా నడుస్తూ ఏం చేస్తున్నాడు? తోడుగా ఉంటాడు. అస్సలు డౌట్ పడాల్సినంత అవసరం లేదు. ప్రభా ఈ సంవత్సరం అంతా ఏమైద్దో, ఏం జరిగిద్దని డౌటే వద్దు. ప్రభు అన్నాడు కదా, నీ ముందర నడుచువాడు యెహోవా. కానీ ఆయన నీ ముందర వెళ్తూ ఈ సంవత్సరంలో వాగ్దానపూర్వకమైన మాట్లాడుతున్న మాట, ఈ వాగ్దానం ఇస్తున్నాడు, దాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఏమని వాగ్దానం ఇస్తున్నాడు? నీ ముందర నడుస్తూ నీకు తోడుగా ఉంటానంటాడు. నీకు తోడుగా ఉంటానంటాడు. ఎవరు నీకు తోడుగా ఉండలేకపోయినా, ఎవరు నీకు తోడుగా వచ్చినా లేకపోయినా, ఎవరు నీతో ఉండలేకపోయినా, ఆయనైతే ఈ సంవత్సరం అంతా కూడా నీకు తోడుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఎలా? మన నీడ మనల్ని దాటి వెళ్ళిపోయిద్దా? మన నీడ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిద్దా? వెళ్ళదు. షాడో, నీడ, దానికంటే ఇంకా సమీపంగా మన హృదయంలో ఉంటాడు. ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఇంకెక్కడికి వెళ్ళటానికి కూడా ఇష్టపడ్డు. అక్కడ మనం చూస్తున్నటువంటి మాట చూస్తున్నట్టయితే ఆయన నీ ముందర నడుస్తూ ఆయన ఇచ్చే వాగ్దానం నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దాంట్లో మొదటి వాగ్దానం, ఆయన ఇచ్చి నెరవేర్చే వాగ్దానం ఏంటంటే, నేను నీకు తోడుగా ఉంటా. ఈ సంవత్సరాది మటుకు సంవత్సరాంతం వరకు కూడా ప్రతి పరిస్థితుల్లో, ప్రతి బలహీనతల్లో, ప్రతి అనారోగ్యంలో, ప్రతి శ్రమల్లో, ప్రతి ఇబ్బందుల్లో, ప్రతి బాధల్లో, ప్రతి దుఃఖాల్లో, ప్రతి వేదనలో, ప్రతి మానసికమైన వేదనలో, ప్రతి కృంగిపోయిన పరిస్థితుల్లో నేను నీకు తోడుగా ఉంటా. అంటే ఈ మాటకు అర్థం ఏంటి? ప్రతి సందర్భంలో దేవుడు మనకు తోడుగా ఉండాడని దేవుడు వైపు చూడాలి. అంటే ఈ సంవత్సరం అనారోగ్యాలు రావాలి నేను అట్లా, ఖచ్చితంగా అనారోగ్యాలు ఎక్కువ వస్తాయి. ఈ సంవత్సరం బలహీనతలు రావాలి నేను అట్లా, ఖచ్చితంగా ఎక్కువ వస్తాయి. మునుపు వచ్చిన దానికంటే ఈ సంవత్సరం ఎక్కువ రావచ్చు. కానీ మనం ఏం చేయాలా? వాగ్దానం వచ్చిందంటే సంతోషించి చప్పట్లు కొట్టుకుని దేవుడు నాకు తోడుగా ఉంటానన్నాడు అనొద్దు. ఆయన నీకు తోడుగా ఉండకోకుండా వెళ్ళిపోయే సమయాలు వస్తాయి. ఆయన నీకు దూరంగా ఉండే సమయాలు వస్తాయి. ఆయన నీకు వెలుపటి ఉండే సమయాలు వస్తాయి. అవి ఒక పరీక్షలు. ఆ పరీక్షలు ఏం చేయాలా? ఆయన నీకు తోడుగుంటాడని గుర్తెరగాలి. వస్తాయి ఖచ్చితంగా. ఈ సంవత్సరం నీ ముందరగా వెళ్తే నేను తోడేంటని వాగ్దానం చేస్తున్నానంటే అర్థం ఏంటి? ఆయన నిన్ను విడిచిపెట్టే సమయాలు వస్తాయి. ఆయన నీకు దూరంగా ఉండే పరిస్థితులు ఎదురవుతాయి. ఆయన నీకు దూరంగా ఉండబోతున్నాడని అర్థం. ఆ సమయంలో కూడా ప్రభా నువ్వు నాకు తోడుగా ఉంటావు. ఇదిగో ఈ బలహీనత వచ్చింది, నన్ను అందరూ ఒంటరి వారుగా చేసి విడిచిపెట్టినప్పుడు కూడా నువ్వు నాకు తోడుండవు, నువ్వు నాకు తోడుగా ఉంటూ వచ్చే ప్రభని. అప్పుడు ప్రభు వైపు చూడాలి. ఏం చేయాల? ప్రభు వైపు చూడాలి. అంటే ఈ సంవత్సరం ఆయన నీకు ముందుకు వెళ్తాడు, ఆయన కొన్ని పరీక్షలు తీసుకొస్తాడు. ఏంటి ఆ పరీక్షలు? ఎందుకంటే ఆ పరీక్షలు నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి. ఏంటి ఆ వాగ్దానం? నేను నీకు తోడుగా ఉంటాను. నీ ముందర వెళ్ళే దేవుడు ఏమంటున్నాడు? నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు. ఆయన తోడుగా ఉంటాడంటే ఆయన తోడును మనం కోల్పోయే పరిస్థితులు మన జీవితాల్లో ఎదురవుతాయి. వాగ్దానం ఎప్పుడు కూడా అది తీసుకోగల, అబ్బా ఇది వచ్చినా సంతోషించవాకండి. దానికి ఆపోజిట్ మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఒక సంవత్సరం నాకు వచ్చింది, నీ హృదయం కలవరపడిన ఇక్కడైనా వచ్చింది, సంవత్సరం మొత్తం హృదయం కలవరంతోనే ఉంది. ఎప్పుడేం జరిగింది అనేది కలవరమే. బైబిల్ చెబుతున్న మాట ఏంటి? ఒక వాగ్దానం దేవుడు ఇచ్చాడంటే దానికి ఆపోజిట్గా మనం గ్రహించాలి. ఇప్పుడు నీకు దీవెనలు ఇస్తానంటాడు, ఆ దీవెనన్నీ పోతున్నాయి అని అర్థం. ఆ పోయే టైంలో నువ్వు ఎదురు చూస్తే, ప్రభు మీద ఆధారపడితే, ప్రభు కొరకే ప్రభు ఈ దీవెనలను నాకు కావాలని ఎదురు చూస్తే, ప్రార్థన జీవితం కలిగి ఉంటే అప్పుడే నీ దగ్గరకు వస్తాయి. అంటే పోయే అనుభవం తీసుకొస్తాడు, ఇచ్చే అనుభవం కూడా తీసుకొస్తాడు. పోయిన అనుభవంలో ఏడ్చామనుకో, ఇచ్చే అనుభవంలో నవ్వుతూ ఉంటాం. ఇక అప్పుడు దేవుడు చూస్తాడు, వీళ్ళ జీవితం ఇంతాను అనుకుంటాడు. వాగ్దానం మొట్టమొదటిగా ఆయన మన ముందర నడిచి మనకిచ్చి నెరవేర్చే వాగ్దానం ఏంటంటే తోడుగా ఉంటానన్నాడు. ఖచ్చితంగా ఆ మాట నెరవేరుస్తాడు. నువ్వు ఈ సంవత్సరంలో ఎన్ని పరిస్థితులు ఎదురైనా, సంఘంలో, కుటుంబంలో, ఇంటికాడ, గృహముగా కానీ ఎన్ని పరిస్థితులు ఎదురైనా, నీ వ్యక్తిగత జీవితంలో, డ్యూటీలో, జాబులు, ఎక్కడ ఏ పరిస్థితులు ఎదురైనా ఆయన నీకు తోడుగా ఉంటాడు. అది గుర్తుపెట్టుకో. అంటే ఆయన నీకు తోడుగా లేని పరిస్థితులు వస్తాయి, కానీ ఆయన పరీక్షిస్తున్నాడు. ఆ తోడుగా లేని స్థితిలో నా దగ్గరకు వస్తారా అని. కానీ ముందరే చెబుతున్నాడు, గుర్తుపెట్టుకో. కష్టాలు, బాధలు రావని నేను చెప్పను, వస్తాయి. ఆ టైంలో ఏం చేయాలా? ప్రభు నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా, 31st నైట్ ఫస్ట్ రోజు నాకు వాగ్దానం ఇచ్చావు కదా, నేను నీకు తోడుగా ఉంటానని. మరి ఇప్పుడు ఆ తోడుగా ఉండే ప్రభుని ప్రార్థన చేసుకోవాలి. వాగ్దానం నెరవేర్చబడాలంటే ఏం చేయాలా? ఆ వాగ్దానం ఏదైతే చేసాడో దాన్ని ఎత్తిపట్టి మనం ఉండే పరిస్థితిని బట్టి ప్రార్థన చేయాలి. అప్పుడు వాగ్దానం నెరవేర్చబడింది. వాగ్దానం ఇచ్చాడు అని చెప్పి చూపించావు అనుకో, ఆయన చూపిస్తాడు నేను ఇచ్చానని. అది నెరవేర్చబడాలంటే ఆ వాగ్దాన పూర్వకంగా మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన వాగ్దానం నెరవేరుస్తాడు. ఇది మొదటి మాట.
రెండవ విషయాన్ని చూద్దాం. రెండవ మాట దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే రెండవ కోణం ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 18వ వచనం. వారు ఎక్కడన్నా 31:8గా నీ ముందర నడుచువాడు యెహోవా. ద్వితీయోపదేశకాండం 31:8 నీ ముందర నడుచువాడు యెహోవా చాలమ్మ నిద్రలేసినట్టున్నారు. కానీ రెండవ కోణం ఆయన నీ ముందర నడుచుచు ఆయన నీ ముందర నడిచి ఆయన ఇచ్చి నెరవేర్చే వాగ్దానం. మొదటిగా నేను నీకు తోడే ఉంటాను అన్నాడు, ఆ వాగ్దానం నెరవేరుస్తాడు. ఏ పరిస్థితిలో ఉన్నా ఈ సంవత్సరం ఎన్నో పరిస్థితులు ఎదురవుతాయి, దాంట్లోనే ఆయన నీకు తోడుకుండి వాగ్దానం నెరవేరుస్తాడు. రెండు నిన్ను రాబడుతూ నీ ముందర నడిచి ఆయన నిన్ను విడవను అంటున్నాడు. నిన్నెన్నడు విడవను. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో రాయబడుతూ వచ్చింది, నిన్నెన్నడు విడవను ఎడబాయును అని రాయబడుతూ వచ్చింది. కానీ పౌలు గారు ఏదైతే ఇక్కడున్న మాటే అక్కడ మరలా లిఖిస్తూ వస్తాడు. ఇక్కడున్న మాటే హెబ్రీయులకు రాస్తూ అంటాడు 5వ వచనం చివరిలో, నిన్నేమాత్రం విడవను నిన్ను ఎన్నడు ఎడబాయనని ఆయనే చెప్పిన కనుక ఆయన చెప్పిన కదా. కాబట్టి ఇక్కడ రెండో కోణం ఏంటంటే ఆయన నిన్ను ఆయన నీ ముందర నడుస్తూ ఆయన ఇచ్చి నెరవేర్చే వాగ్దానం. రెండోది ఏంటంటే ఆయన నిన్ను అసలు విడవడు. ఏం చేయడు? నిన్ను విడవడు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నువ్వు మానసికంగా కునిగిపో, మనుషుల చేత కొట్టబడి కునిగిపోయి ఉండొచ్చు, తిట్టబడి కునిగిపోయి ఉండొచ్చు, మనుషుల మాటలు బట్టి కునిగిపోయి ఉండొచ్చు, వేదన బట్టి, పరిస్థితులు బట్టి, రకరకాల కుటుంబంలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ బట్టి ఈ సంవత్సరం అంతలో నువ్వు ఎంత కునిగిపోయినా ఆయన నిన్ను విడవడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆయన నిన్ను విడవడు. ఈ సంవత్సరం నీతో నాతో మాట్లాడుతున్న మాట అదే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, మాట ఇచ్చి తప్పిపోయే దేవుడు కాడు. ఈ సంవత్సరం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఆయన వాగ్దానం చేస్తున్నది ఏంటి? నేను నీకు తోడుగా ఉంటానన్నాడు. రెండవది ఏంటి? నిన్ను ఎన్నడూ విడిచిపెట్టను నేను అంటే ఈ సంవత్సరము మన వాళ్ళు మనల్ని విడిచిపెట్టే సిచ్యువేషన్స్ ఎదురవుతాయి. మన బంధువులు, మన ఇంటి వారు, మన స్నేహితులు మనం విడిచిపెట్టాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. వాళ్ళు మనల్ని కూడా విడిచిపెట్టే పరిస్థితులు ఎదురవుతాయి. వాళ్ళు మనల్ని విడిచిపెట్టినా మనం వాళ్ళు విడిచిపెట్టినా, ఒక్కోసారి సంఘానికి వెళ్ళిపోతే మనం వెళ్ళిపోయినా సంఘం లోపల ఉండా, ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి సిచ్యువేషన్లో ఉండా కానీ నిన్ను విడవడాయన. తోటి విశ్వాసం నిన్ను విడిచిపెట్టినా, తోటి సంఘస్థులు నిన్ను విడిచిపెట్టినా, నీ ఇంటి వారు నిన్ను విడిచిపెట్టినా అంటే వాళ్ళు విడిచిపెట్టే సమయం వచ్చిందని అర్థం. నీ బంధువుని విడిచిపెట్టినా ఆయన నిన్ను విడవడు. ఇప్పుడు ఈ రోజు నువ్వు ఎవరినైతే ఇష్టపడుతున్నావో, ఎవరినైతే ప్రేమిస్తావో, నా అనుకుంటావో, ఈ సంవత్సరంలో వాళ్ళే నీకు దూరం అవుతారు. దేవునికి వందనాలు. ఈ సంవత్సరం ఎవరినైతే మనం ఇష్టపడతాం దగ్గర తీసుకుంటామో ఖచ్చితంగా వాళ్ళే దూరం అవుతారు. అలాంటి సందర్భంలో మనం ఏం చేయాలా? ప్రభా ఇదిగో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది, వాళ్ళందరూ దూరమైన నువ్వు దూరం అవునన్నావు కదా, 1వ తారీఖు ఉదయాన్నే మాట్లాడావు, నేనెన్నడూ విడవని ఎడబాయనన్నావు కదా, నాతో ఉండే ప్రభా, నన్ను విడవద్దు. అప్పుడు ఆయన నీతో ఉంటే నేను విడిచిపెట్టిన వాడు అందరూ మళ్ళీ నీ దగ్గరకు వస్తారు. ఎక్కడికి వస్తారు? మళ్ళీ వాళ్ళు వస్తారు. కొంతకాలం నీకు శ్రమ కలుగునే బైబిల్లో ఉంది. కొంతకాలమే నిన్ను పరీక్షించడానికి నీ దగ్గర నుంచి దూరం చేస్తాడు. మరలా నీ దగ్గరకు వచ్చేదాడు ఆయన చేస్తాడు. ఎప్పుడు? నీవు ఖచ్చితంగా ఆయన వాగ్దానాన్ని నమ్మినప్పుడు. ఆయన వాగ్దానాన్ని నువ్వు నమ్మేంత వరకు కూడా దూరంగా ఉంటావు. నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో నీకు దూరమైన మళ్ళీ సమీపంగా ఉంటాడు. అంటే ఈ వాగ్దానం నిజమే కదా నాకు చెప్పబడింది అని ప్రభా, ఆ వాగ్దానం ప్రకారం ప్రభా ఇలా నాకు అందరూ దూరం అయిపోతున్నారు, నన్ను అందరూ విడిచిపెడుతున్నారు, నువ్వు విడిచిపెట్టుకోకుండా నాతో ఉండి ప్రభా అని ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటామో అప్పుడు ఆ వాగ్దానం నెరవేర్చబడి. కానీ ఈ రెండో కోణం ఏంటండి? వాగ్దానం వచ్చిందని సంతోషపడే కంటే దానికి ఏం జరిగిద్దని భయం ఉండాలి మెయిన్. రెండవదిగా నిన్నెన్నడు విడవని అంటున్నాడు. అందరూ విడిచిపెడతారు, అందరూ విడిచిపెట్టే వాళ్ళు ఉంటారు. అందరూ విడిచిపెట్టినప్పుడు ఏకాకిగా నువ్వు మిగిలిపోయినప్పుడు, ఒంటరిగా మిగిలిపోయినప్పుడు అప్పుడు గుర్తు తెచ్చుకో దేవుని, అవ్వా నిజమే వాగ్దానం నెరవేర్చబడింది. అందరూ విడిచిపెడతారు కానీ నువ్వు నన్ను ఎన్నడూ విడవవు కదా, నువ్వు నన్ను ఏ రోజు విడిచిపెట్టలా, నాతోనే ఉండవు. కానీ నేను గ్రహించలేని స్థితిలో ఇన్ని రోజులు పట్టింది నువ్వు నాతో ఉండవని తెలుసుకోవడానికి.
నువ్వు ఎప్పుడైతే ఆయన తెలుసుకుంటావో అప్పుడు ఖచ్చితంగా ఆయన నీతోనే ఉంటాడని తెలుసు కాబట్టి అప్పుడు నీకు వచ్చిన పరిస్థితి ఏదైనా ఆయన అవలేలుగా తీసేస్తాడు. అన్నమాట ఇది. రెండవదిగా, ఆయన నీ ముందర నడిచి నేనెన్నడూ విడవడు. ఎటువంటి సందర్భంలో, ఎటువంటి సిచ్యువేషన్లో, ఎటువంటి పరిస్థితి నీ జీవితంలో ఎదురైనా, ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా, మనుషులందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఆయన నిన్ను విడవడు. ఈ సంవత్సరం అది గుర్తుపెట్టుకోండి. నీ ముందర నడిచేవాడు నీకు తోడుకుంటున్నాడు. నీ ముందర నడిచేవాడు నిన్ను విడవట్లేదు. ఈ సంవత్సరం ఖచ్చితంగా నేను పట్టుకునే ఉంటాడు. కానీ నువ్వు ఆయన్ని కూడా పట్టుకుని ఉండాలి. ఆయన నిన్ను విడవనప్పుడు నువ్వు ఆయన్ని కూడా పట్టుకుని ఆయన యొక్క చేతుల్లో, ఆయన కౌగిట్లో మనం ఉండాలి. అప్పుడు మన జీవితాలు క్షేమకరంగా ఉంటాయి. జాగ్రత్త. ఆయన విడిచే సందర్భాలు వస్తాయి. ఆయన విడవకపోయినా మన వాళ్ళు మనల్ని విడిచే సందర్భాలు వస్తాయి. అటువంటి సిచ్యువేషన్లో కూడా మనం ఏం చేయాలి? దేవుని కొరకు నిలబడాలి. అప్పుడు మనం వాగ్దానాన్ని గుర్తు తీసుకుని ప్రార్థించినప్పుడు, ప్రభా పలానా రోజు ఈ వాగ్దానం చెప్పావు కదా, నిజమే కదా, వాగ్దానం ఇచ్చావు కదా, ఖచ్చితంగా నా ముందర నువ్వు వెళ్ళి నన్ను విడవకోకుండా ఉండవు కదా. మరి అట్లాంటప్పుడు ఇప్పుడు నన్ను విడిచిపోయిన వాళ్ళందరినీ నా దగ్గర తీస్తాను. తర్వాత నా ముందరగా నువ్వు వెళ్ళి నన్ను ఎన్నడూ విడవద్దు ప్రభు అని మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుంటే నా వాగ్దానం నెరవేర్చబడింది. ఇదన్నమాట. మూడో విషయాన్ని చూద్దానండి. మూడో మాట దేవుని వాక్యంలో నుండి ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 3వ వచనం. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్నివలె నీ ముందర దాటిపోవచ్చున్నాడు, నేడు నువ్వు తెలుసు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మూడవ కోణం ఏంటంటే, ఆయన నీ ముందులుగా వెళ్తే ఏం చేస్తున్నాడు? ఇక్కడ రాయబడిన మాట, ఆయన నీ ముందరగా వెళ్ళి ముందరగా నడుస్తూ అగ్ని వలె దాటిపోతున్నాడు అంట. ఎలా ఉంటాడండి? అగ్ని వలె. చూడండి అక్కడ. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్ని వలె నీ ముందర దాటి పోతున్నాడు, నేడు నువ్వు తెలుసుకోను. ఆయన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని కూలద్రోయును. యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపజేస్తాడు. కాబట్టి ఇక్కడ ఆయన చెప్తున్న మాట, ఆయన నీ ముందరగా నడుస్తూ అగ్ని వలె మన శత్రువుని దాటుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎవరిని దాటుతున్నారండి? చూడండి అక్కడ ఉంది, నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్ని వలె నీ ముందరగా క్షమించండి మనల్ని దాటి వెళ్ళిపోతున్నాడు. అగ్ని వలె, ఆయన అగ్ని వలె మన ముందుగా దాటి వెళ్తున్నాడు. అంటే కొన్ని క్షమించండి, చాలామంది యువత వస్తారు, అగ్ని లాంటి పరీక్షలు వచ్చినాయి అంటే, అగ్ని లాంటి పరీక్షలు అంటే అర్థం ఏంటి? అగ్నిలో పడిపోయినంత పరీక్షలు ఎదురని అంటాం. కానీ నీ ముందరగా ఆయన అగ్నిలాగా వెళ్తున్నాడు. ఎలాంటి పరిస్థితులు నీ ముందరకు వచ్చినా ఆయన అగ్నిలాగా వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు నీ ముందర? నిన్ను దాటి అగ్ని వలె ఎందుకు వెళ్తున్నాడు? నిన్ను దాటుకుంటూ అగ్ని వలె ఎందుకు వెళ్తున్నాడు? నీ మీదకు వచ్చేటటువంటి శత్రువు యొక్క క్రియలన్నిటిని కూడా కాల్చివేయటానికి. ఏవి శత్రు క్రియలు? ఏవైతే శత్రు క్రియలు కానీ కార్యాలు కానీ నీ మీదకు వస్తున్నాయో, శత్రు తలంపులు కానీ ఆలోచనలు కానీ నీలోకి వస్తున్నాయో, నీకు ముందుగా వెళ్తూ వాటిని కాల్చివేయడానికి అగ్ని వలె ముందరకు వస్తున్నాడు. అయితే ఇప్పుడు మళ్ళీ ఏమొస్తాయి? శోధనలు ఎక్కువ వస్తాయి, ఆలోచనలు, దురాలోచనలు ఎక్కువ వస్తాయి, పాపపు ఆలోచనలు ఎక్కువ వస్తాయి, తప్పుడు ఆలోచనలు ఎక్కువ వస్తాయి, పాపం చేయాలన్న ఆలోచనలు ఎక్కువ వస్తాయి, పాపం మీద మక్కువతో కూడిన ఆలోచనలు వస్తాయి. వీటన్నిటి కారణం ఏంటి? ఆ పాపపు ఆలోచనలు వచ్చినప్పుడు ఆయన నీకు ముందుగా అగ్ని వలె వెళ్ళి వాటిని దహించి వేస్తున్నాడని గుర్తెరగాలి. రావని నేను అన్నాను, ఖచ్చితంగా శోధనలు వస్తాయి, ఆలోచనలు వస్తాయి. ప్రతి ఆలోచన మన జీవితానికి నష్టకరంగా వచ్చింది. కానీ దాంట్లో మనం ఏం చేయాలి? వాగ్దానం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆలోచనకి ముంగట నా దేవుడు వెళ్తాడు, లేదా నాకు ముందుగా నా దేవుడు వెళ్ళి నాకు వచ్చి ఈ ఆలోచనని కాల్చివేస్తాడు. ఖచ్చితంగా దేవుడు ఈ ఆలోచన ఆయన కాల్చివేస్తాడన్న శుభప్రదమైన నిరీక్షణ మనకు ఉండాలి. ఏముండాలా? శుభప్రదమైన నిరీక్షణ. వాగ్దానం అంటే అదే. మరి ఏదో వాగ్దానం ఇచ్చారని చెప్పి సంతోషంగా చప్పలు కొట్టుకుంటూ వెళ్ళిపోతాం కాదు. ఇప్పుడు అయిపోతుంది కదా, వాగ్దానాలు తీసుకున్న తర్వాత కొంతమంది ఇప్పుడు ఉండరులేండి, ఇంటికి వెళ్ళిపోతారు. రేపు పొద్దున వచ్చి అడుగుతారు, ఏమని? అయ్యా ఈ వాగ్దానం వచ్చింది చూసి చెప్పయ్యా,
రాములు మక్క కారు ఎక్కిందా? ఉండవక్క? ఈ వాగ్దానం వచ్చింది ఏందయ్యా అంటే, అక్క దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు అక్క. అయ్యో నా దేవుడు నాకు ఆశీర్వాదం ఇస్తాడు ప్రభా, స్తోత్రాలు ప్రభా అంటది. ఆశీర్వాదం వచ్చేసింది అనుకుంటాం. ఆశీర్వాదాలు పోతాయి. ఆ సమయంలో కూడా దేవుని మీద వాగ్దానం గుర్తు చేసుకుని దేవుని మీద ఆధారపడితే తిరిగి వస్తాయి అని అర్థం. అంటే వాగ్దానం వచ్చిందని సంతోషించొద్దు. ఆయన నీకు ముందుగా నిన్ను దాటుకుంటూ అగ్ని వలె వెళ్తున్నాడు అంటే అర్థం ఏంటి? అగ్ని లాంటి పరీక్షలు నీకు వస్తాయి. ఆ వచ్చే పరీక్షలు కాల్చివేయడానికి నీకంటే ముందర వెళ్తున్నాడు. ఆ అగ్ని లాంటి పరీక్షలు వచ్చినప్పుడు ఏం చేయాలా? ఏదో ఒకటి చేస్తాం. ఏం చేస్తాం ఆ టైంకి? అంతేనా? నిరీక్షణ, విశ్వాసం, ప్రార్థన, వాగ్దానాన్ని గుర్తు తెచ్చుకోవటం. అసలు గుర్తుపెట్టుకోండి, నేను తిమోతి అంకుల్ దగ్గర, కొరిన్ అంకుల్ దగ్గర నేర్చుకున్నది ఒకటే. చాలా ఉండే వాటిలో ఒకటి చెబుతున్నాను, ఒకటే కాదు ఒకటి చెబుతున్నాను. వారు ఎప్పుడు ప్రార్థన చేసినా బైబిల్లో ఒక వాగ్దానాన్ని ఎత్తిబట్టి ప్రార్థన చేస్తారు. ఏ అవసరం కొద్ది, అంటే ఒకటే వాగ్దానం కాదు, ఇదిగో పలానోళ్ళకి అనారోగ్యం ఉంది ప్రభా, ఈ వాగ్దానం ఎట్టుందో వాళ్ళకి స్వస్థపరచని ప్రార్థన చేస్తారు. అంటే ఎగ్జాంపుల్ చెబుతున్నా. ప్రతి దాని కొరకు ప్రార్థనలు ఏదైనా చేస్తున్నారంటే వాగ్దానం. నేను సువార్తకి వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ టైం నేను సువార్తకి వెళ్ళేటప్పుడు నేను గ్రహించినట్టు తెలుసా. నేను సువార్తకి వెళ్తుంటే దైవప్రసాద్ అన్న టీం సువార్తకి వెళ్తున్నప్పుడు అక్కడ హెబ్రోన్లో ఉన్నప్పుడు వాళ్ళు టీం మొత్తం దాదాపు ఒక చాలామంది ఉండవు, 120 మంది 200 మంది దాకా ఉంటే, అంతమంది గుర్తులేదు కానీ ఉండవు. చాలామంది హెబ్రోన్లో కూర్చున్నప్పుడు దైవప్రసాద్ అన్న పిలిచి అందరిని పిలిచి ఒక వాగ్దానం చదివించాడు. ఆ వాగ్దానం దేని కొరకని ఆలోచిస్తే ఆ సువార్త మొత్తంలో దేవుడు అలా ఉండి కాపాడాలి. దాని ప్రకారం ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అందరం కూడా. అదే వాగ్దానం మా జీవితాల్లో మళ్ళీ తిరిగి సువార్తలను తిరిగి వచ్చేంత వరకు కూడా రక్షణకరంగా ఉంటుంది. నేనేమంటే అంటే ఒక వాగ్దానం బట్టి వాగ్దానాలన్నీ మన కోసం కాక ఇంకెవరి కోసం సంవత్సరానికి ఒకటి వచ్చేది నా వాగ్దానం. అదేది ఈ సంవత్సరం జరగబోయే దాని గురించి చెబుతున్నాడు. మిగతా వాగ్దానాలు ఎవరే మరి? ఇక నీకు ఒకటే నా వాగ్దానం, ఇంకా అవసరం లేదా మిగతాయి? రోజు నీతో మాట్లాడేటప్పుడు వాగ్దానం చేస్తున్నాడే, వాక్యం తన సేవకుల ద్వారా మాట్లాడేటప్పుడు వాగ్దానం చేస్తున్నాడే. మరి ఈ వాగ్దానాలు అవసరం లేదా? నాకు ఏమన్నా అవసరం లేదు, నాకు ఇచ్చిన వాగ్దానం పట్టుకుంటావా? ప్రతి వాగ్దానం మనకు అవసరమైంది. కానీ ఈ సంవత్సరం ఏం జరగబోయేది అన్న దానికి మొదటే భవిష్యత్తుని ఎరిగిన వాడే వాగ్దానం ఇస్తున్నాడు. అంతే, భవిష్యత్తుని ఎరిగిన వాడే వాగ్దానం ఇస్తున్నాడు. ఈరోజు మనం గ్రహించాల్సిన కోణం ఎన్నో మాట ఇది? 3వ మాటగా, ఆయన నీ ముందర దాటుకుంటూ అగ్ని వలె వెళ్తున్నాడు. నేను దాటుకుంటూ అగ్ని వలె వెళ్తున్నాడు. నీకు ముందుగా వచ్చే నీకు హాని చేసే వాటిని దహించి వేయటానికి, దహించు అగ్ని ఉన్న దేవుడే నీకు ముందుగా అగ్ని వలె దాటుకుంటూ వెళ్తున్నాడు. ఎందుకంటే నిన్ను కాల్చడానికి కాదు, నిన్ను కాల్చడానికి వచ్చే పరిస్థితులను కాల్చివేయడానికి. అయితే నేను కాల్చేటటువంటి పరిస్థితులు వస్తాయి సంవత్సరంలో, వాటిల్లో ధైర్యంగా ఉండు. నేను కాల్చే పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు, ప్రభువా ఈ పరిస్థితులు నాకు ఎదురైనవి ప్రభువా, వాటి నుండి కాపాడు ప్రభు అని ఏం చేయాలా? ప్రభు చూడాలి. ఇది 3. 4వ మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 30-31 వచనాలు. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 30-31 వచనాలు. చాలను. ఆయన నీ ముందర నడుస్తూ ఆయన్ని ఇచ్చి నెరవేర్చే వాగ్దానం ఏంటంటే ఎన్నో మాట ఇది? 4వదిగా, ఆయన నీ ముందర నడిచి నీ పక్షముగా యుద్ధం చేస్తున్నాడు. ఇక్కడ గమనించండి, బాగా గమనించండి. బాగా ఇక నా పక్షాన్ని దేవుడు ఉన్నాడు, యుద్ధం చేస్తాడని సంతోషించవాక. నీతో ఆయన యుద్ధం చేసే పరిస్థితులు ఎదురవుతాయి. నీ పక్షంగా ఆయన ఏమంటున్నాడు? యుద్ధం చేస్తానంటున్నాడు. ఆయన నీ పక్షానికి యుద్ధం చేస్తాడంటే నీతో కూడా యుద్ధం చేయబోతున్నాడని అర్థం. నీతో యుద్ధం చేయబోతున్నాడు. శత్రువును కూడా మన మీద రేపు యుద్ధం తీసుకొచ్చేవాడు ఉంటాడు. అలాంటి సందర్భాల్లో మనం ఏం చేయాలి? దేవుని వైపు చూసి వాగ్దానం గుర్తు తెచ్చుకోవాలి. ప్రభువా నువ్వు మాట ఇచ్చావు కదా, నా పక్షం యుద్ధం చేస్తానన్నావు కదా, నా కొరకే యుద్ధం చేస్తానన్నావు కదా, నాకు బదులు యుద్ధం చేసేవాడు కదా. నా జీవితం నీ పరిస్థితులు ఎదురని నా పక్షంలో యుద్ధం చేయి. ఒక్కొక్క సిచ్యువేషన్, ఒక పరిస్థితి చూడగా నువ్వే నాతో యుద్ధం చేస్తున్నట్టు ఉంది. ఒక్కొక్క పరిస్థితి చూడగా నా శత్రువులు ఎంతోమంది నాతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటారు. నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని. ఆ టైంలో నీకు గుర్తు రావాల్సిన వాగ్దానం ఏం తెలుసా? ఆయన నీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు. ఎలా అంటే నీ కుడి పక్కన 10,000 మంది కోలేనను నువ్వు భయపడవసలా.
ఇంకా రాయబడుతూ వచ్చింది, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు నా ప్రియుడు, ధవలవరుణుడు, రత్నవరుణుడు, అతి కాంక్షణీయుడు. అంత గొప్ప దేవుడు ఎంతమందిలో గుర్తించగలిగిన వాడు. నీ కుడి పక్కన 10,000 మందిలో 10,000 మంది బట్టి నిన్ను కాపాడగలిగిన వాడు. అంత గొప్ప దేవుడు నీకు తోడుకుంటాడు. అయితే ఈ సంవత్సరం వచ్చే పరిస్థితుల్లో, ఈ సంవత్సరం వచ్చేటువంటి సిచ్యువేషన్లో ఏం చేయాలా? ఆయన నీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు, కానీ నువ్వు ఆయన పక్షాన్ని నిలబడాలా, ప్రార్థన జీవితం కలిగి ఉండాలా. అప్పుడు నీ జీవితంలోకి వచ్చే ప్రతి పరిస్థితులు ఆయన యుద్ధం చేస్తాడు, ప్రతి సిచ్యువేషన్ ఆయన యుద్ధం చేస్తాడు. ఆయన యుద్ధం చేయట్లేదంటే అర్థం ఏంటి? మనం ఆయన పక్షాన్ని లేము, ఆయనలో ప్రార్థనా జీవితం లేదని అర్థం. మనం ఆయన పక్షాన్ని ఉండి ఆయనలో ప్రార్థనా జీవితం కలిగి ఉంటే ప్రతి పరిస్థితుల్లో ఆయన నీ పక్షాన్ని యుద్ధం చేసేవాడు ఉంటాడు. నీ జీవితంలో మనుషుల ద్వారా ఎన్ని మాటలు పడుతున్నా, అనేక మంది ద్వారా ఎన్నో అవమానించబడుతున్నా, ఆయన నీ పక్షాన్ని యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. యుద్ధం చేయాలంటే ఏం చేయాలా? ఆయన నీ పక్షాన్ని యుద్ధం చేయాలంటే మనం చేయాల్సింది ఒకటే, ఏం చేయాలా? మనం ఆయన పక్షాల నుండి ప్రార్థన చేస్తే చాలు. నీ మీదకి దేవుడు యుద్ధం చేయడానికి వస్తున్నా అంటే పరీక్షలు తీసుకొస్తాడు యుద్ధం చేయడం కంటే, లేదా మనుషులు నీ మీదకి యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఈ పరీక్షలు కొన్ని ఉంటాయి, కొన్ని మామూలు శత్రు ద్వారా వచ్చండి, కొన్ని పరీక్షలు కూడా ఉంటాయి. ఆ టైంలో ఏం చేయాలా? ప్రార్థనా జీవితం కలిగి, ప్రభా నా పక్షాన్ని యుద్ధం చేస్తానన్నావు, ఇప్పుడు యుద్ధం చేయ ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. ఇదన్నమాట అండి. 4 5వ విషయాన్ని చూద్దానండి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనం. క్షమించండి. సంఖ్యాకాండము న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయం 14-15 వచ్చిన. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయం 14-15 వచ్చిన. దెబోరా, లెము, యెహోవా సిసెరాను నీ చేతికి చాలమ్మా. కాబట్టి ఇక్కడ చూస్తున్నమాట, యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా. బయలుదేరి ఏం చేస్తున్నాడు? ఆయన నీ ముందుగా నడిచి నీ శత్రువుల సర్వసేనలను ఏం చేస్తున్నాడు? కలవరపరుచున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన నీకు ముందుగా అయితే ఏం చేస్తున్నాడు? ఆయన నీకు ముందుగా నడిచి ఆయన నీకు ఇచ్చి నెరవేర్చే వాగ్దానం ఏంటో తెలుసా? ఆయన నీకు ముందుగా వెళ్తే ఏం వాగ్దానం ఇస్తున్నాడు? నీ ముందర నడిచి నీ శత్రువుల యొక్క సేనలను కలవరపరుస్తానంటున్నాడు. ఏం చేస్తాడు? శత్రువుల యొక్క సేనల్ని కలవరపరుస్తాడు. అంటే నువ్వు కలవరపడతావా? ఖచ్చితంగా కలవరపడతావు. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చేస్తాయి, అలాంటి సందర్భాలు వచ్చేస్తాయి. నీ శత్రువులను చూసి నీకు కలవరం వచ్చింది, నీ పరిస్థితులను చూసి నీకు కలవరం వచ్చింది, నీ దారుణమైన స్థితులను చూసి నీకు కలవరం వచ్చేసింది. అయ్యో ఏంటి ఇలా జరిగింది, ఎలా జరిగింది అని కలవరపడిపోతావు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఏ కలవరంలో అయితే ఉంటావో, ఎలాంటి కలవరంలో అయితే జీవిస్తూ వస్తావో, ఆ టైంలో ఖచ్చితంగా దేవుడు నీకు వాగ్దానం చేసేయడానికి గుర్తుపెట్టుకో. నేను కలవరపరిచేవారిని ఆయనే కలవరపరుస్తాడు. నువ్వేం చేయాల్సిన ప్రార్థన చేసి ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. ప్రభా నన్ను కలవరపరిచేవారు అనేకులు ఉన్నారు, ప్రభా నేను కలవరం చాలా పొందుతున్నాను, ఆ కలవరం తీసే ప్రభుని ప్రార్థన చేయి. కలవరపరిచేవాడు అందరూ వెళ్ళిపోతారు. ఆయన ఇస్తున్న వాగ్దానం అదే. నీ ముందర నడిచి నీకు ఇచ్చే వాగ్దానం ఇదే, నెరవేర్చడం కొరకు ఇస్తున్నాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే? నీ శత్రువుల సేనలను కలవరపరుస్తాడంట. శత్రువు సేనలను కలవరపరుస్తాడంటే మన కుటుంబం కలవరపడవచ్చు, మనం కలవరాలతో ఉండొచ్చు, మన కుటుంబంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా కలవరాలతో ఉండొచ్చు. ఈ సంవత్సరం బహుశా మన కుటుంబంలో మన పిల్లల మధ్యలో మనకే కలవరాలు ఉండొచ్చు, మన ఇంట్లో మనకి మధ్యలోనే కలవరాలు ఉండొచ్చు, మన ఇంట్లో రక్త సంబంధికులైన మన కుటుంబీకుల మధ్యలోనే కలవరాలు ఉండొచ్చు, మనలో మనకే కలవరాలు ఉంటాయి. కానీ ఈ కలవరాల్లో ఏం చేస్తానంటున్నాడు? వాగ్దానం నెరవేరుస్తాడంట. ఏ కలవరాలు అయితే ఈ సంవత్సరం వస్తాయో నీ దగ్గరకు వచ్చే సేనల్ని ఆయన కలవరపరుస్తాడు. కానీ నీకు కూడా కలవరం వచ్చే పరిస్థితులు ఎదురవుతాయి. నీకు ఏ సందర్భాన్ని బట్టి, దేన్ని బట్టి నీకు కలవరం వస్తుందో, కలవరాలు రావని నేను వస్తాయి. ఆ సందర్భంలో ఏం చేయాలా?
ఈ వాగ్దానాన్ని ప్రార్థన చేయాలి. ఎత్తిపట్టి ప్రభువా, ఎత్తిపట్టి అంటే చేతులతో పట్టుకుని కాదు. ప్రభువా, నీ ముందర నడిచి ప్రభువా, ఆయన నా ముందర నడిచి నాకు ఇచ్చి నెరవేర్చే వాగ్దానం చెప్పావు కదా, నాకు కలవరం రాకుండా చూస్తాను, నా శత్రువులకి కలవరాలు తెస్తానన్నావు. నాకు కాదు ప్రభువా, ఇప్పుడు నేను కలవరంలో ఉండా, నాకుండా కలవరాన్ని తీసేసి నా శత్రువులకు అప్పచెప్పు ప్రభు అని ప్రార్థన చేయి. ఈ సంవత్సరం అంతా 2025లో ఈ సంవత్సరం కాదు, గడిచిన సంవత్సరాలు లాస్ట్ ఇయర్లో నువ్వు ఎన్ని కలవరాలతో ఉండవు, ఈ సంవత్సరంలో అంతకుమించి కలవరాలు వస్తాయి. గత సంవత్సరంలో నువ్వు ఎన్ని కలవరంతో ఉండవు, ఈ సంవత్సరం ఇంకెక్కువ వస్తాయి. కానీ దీంట్లో ఏం చేయాలా? ప్రార్థన చేసుకుంటే ఆ వచ్చిన కలవరాల్లో నుండి ఆయన తప్పిస్తాడు. నేను రావు అని చెప్పను, అబద్ధం ఎందుకుంటో చెప్పాలి. గత సంవత్సరం నువ్వు ఎన్ని కలవరాలు పొందావు? 100కి 10% పొందితే ఈ సంవత్సరం 100కి 60% వస్తాయి కలవరాలు. ఈ సంవత్సరంలో ఆ కలవరాలు వచ్చినప్పుడు ఏం చేయాలా? ఆ టైంలో ఆ కలవరాలు వచ్చినప్పుడు ప్రభువా, ఈ కలవరం మా కుటుంబంలో సంభవించింది, నువ్వు వాగ్దానం చేసావు కదా, నా శత్రువులు కలవరపరిచేటట్టు, నా శత్రువుల యొక్క సేనలు కలవరపరిచేటట్టు చేస్తానన్నావు, కానీ నేను కలవరపడేటట్టు కాదు కదా. మరి నాకు ఈ పరిస్థితులు వచ్చినాయి, ఈ కలవరం నుంచి నువ్వు నన్ను నా కుటుంబాన్ని కాపాడు ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. ఇదన్నమాట. 6వ విషయాన్ని చూద్దానండి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 3వ వచనం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 3వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను చాలు అక్క. కాబట్టి ఇక్కడ చూస్తున్నమాట, వారి దేశమును స్వాధీనపరుచుకొందువు. కాబట్టి ఇక్కడ చూస్తున్నమాట, యెహోవా సెలవిచ్చినట్లు యెహోషువ నీ ముందుగా దాటిపోయి. కాబట్టి ఇక్కడ చూస్తున్న మాట ఏంటంటే, అన్నమాట ఇది 6వదిగా దేవుని వాక్యం అంటుంది, ఆయన నీ ముందర నడుస్తూ ఆయన ఇచ్చి నెరవేర్చే వాగ్దానము. 6వదిగా ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 3వ వచనం ప్రకారం నీ ముందర నడుస్తూ ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. నీ ముందర నడుస్తూ నీవు స్వాధీనపరుచుకునే దేశంలోకి ప్రవేశింపజేస్తాడంట. ఏం చేస్తున్నాడండి? నీ ముందర నడుస్తూ నువ్వు స్వాధీనపరుచుకునే దేశంలోకి నడిపిస్తున్నాడు. ఆయన నీ ముందర నడిచి నువ్వు స్వాధీనపరుచుకునే దేశంలోకి వెళ్ళేటట్టు చేస్తున్నాడు. నువ్వేది స్వాధీనపరచుకోవడానికి ఏ దేశంలోకి వెళ్ళాలో ఆ దేశంలో పంపిస్తాడు. బట్ ఇక్కడ కొద్దిగా ఆలోచించాల్సిన విషయం ఉంది. ఏంటది అంటే, నువ్వైనా నేనైనా మనకు స్వాధీనపరుచుకునే దేశంలోకి మనకు ముందుగా వెళ్ళి ఆయన స్వాధీనపరుస్తానని, మిమ్మల్ని ఆ దేశంలోకి స్వాధీనపరిచేటట్టు చేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. అయితే ఆ దేశంలోకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలా? ప్రార్థన జీవితం కలుగుంటే ఆయన ఇచ్చే దేశంలో స్వాధీనపరుచుకుంటాం. కానీ ఇక్కడ ఇంకొక మెలుగు కూడా ఉంది. ఏంటి? ఆయన ఇచ్చే దేశంలో మనం స్వాధీనపరచుకోకుండా ఉండే పరిస్థితులు కూడా ఎదురవుతాయి మన జీవితంలో. ఆయన ఇచ్చే దేశంలోకి మనం పోకుండా అడ్డగించే పరిస్థితులు కూడా ఎదురవుతాయి. ఆయన ఇచ్చే దేశంలోకి వెళ్ళకోకుండా కూడా అడ్డగించబడి ఆపివేయబడే పరిస్థితులు ఎదురొస్తాయి. చక్కగా సంతోషించవాకండి. ఆయన నన్ను ఖచ్చితంగా స్వాధీనపరుచుకునే దేశంలో పంపిస్తాడని సంతోషించవాకండి. అసలు ఆ దేశంలో ఉండకోకుండా చేసేది రోజులు వస్తాయి. అసలు ఆ దేశంలో ఉండకోకుండా వెళ్ళిపోయే పరిస్థితులు ఎదురవుతాయి. అసలు ఆ ప్రాంతంలో ఆ ప్రదేశంలో ఉండకోకుండా ఆ దేశానికి కూడా నువ్వు వెళ్ళకోకుండా ఆగిపోయే పరిస్థితులు ఎదురవుతాయి. అంటే నువ్వు పరలోకాన్ని చేరకోకుండా ఆపివేయబడే పరిస్థితులు ఇక్కడ పరీక్షతో కూడి నీకు వస్తాయి. అర్థమవుతుందండి? నువ్వు పరలోకానికి వెళ్ళకోకుండా, నువ్వు పరలోక రాజ్యంలో నివసించుకోకుండా ఆపివేసే పరిస్థితులు నీ జీవితంలోకి వస్తాయి. అని ఏం చేయాలా? వాగ్దానం గుర్తు తెచ్చుకోవాలి. ప్రభువా, నా ముందుగా వెళుతూ నాకు ముందుగా నడుస్తూ నువ్వు ఇచ్చిన వాగ్దానం ఏంటి? ప్రభువా, నీవు వారి దేశంలో స్వాధీనపరుచుకుందాం అన్నావు కదా, నేను స్వాధీనపరచుకోవాల్సిన పరలోకం నాకు స్వాధీనం చేయ ప్రభు. నేను ఏ పరలోకానికి వెళ్ళైతే స్వాధీనం చేసుకోవాలి పరలోక రాజ్యాన్ని, అది నాకు ఇవ్వు. ఎందుకంటే దాన్ని పోగొట్టుకునే స్థితి నా జీవితంలోకి వచ్చింది. అలాంటి సిచ్యువేషన్లో కూడా, అలాంటి పరిస్థితుల్లో కూడా, అలాంటి సిచ్యువేషను తప్పిపోయిన కుమారుల్లో ఉంది. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది? పట్టు తింటున్నాడు. అప్పుడు గుర్తొచ్చింది, నా తండ్రి ఇంటికి వెళ్దాం. నా తండ్రి ఇంట అనేక మంది పనివారు ఉన్నారు, వెళ్ళి నా తండ్రి ఇంట్లో ఉన్న పనివాడికి ఒకటిగా నేను ఉండటానికి ఇష్టపడ్డానని చెప్పి వచ్చాడు. వచ్చేటప్పుడు ఒక మాట అంటాడు. ఏమంటాడు? తండ్రి, పరలోకమునకు విరోధంగా నీ ఎదుట నేను. మరి ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు?
తండ్రి దగ్గర నుంచి వెళ్ళినాడేగా, తప్పిపోయినాడుగా. అంటే అర్థమేంటి? ఏదైతే స్వాధీనపరుచుకోవాలో ఆ స్వాధీనపరుచుకునే పరలోక రాజ్యం నుండి మనం తప్పిపోయే పరిస్థితులు ఎదురవుతాయి. ఆ పొట్టు తినే పరిస్థితులు వస్తాయి మన జీవితాల్లో. ఆ పందులు తినే పొట్టు తినే పరిస్థితులు లాంటివి ఎదురవుతాయి. అటని చెప్పి కరువు వచ్చింది, అన్నం వండుకోకుండా ఉండదని కాదు నేను అనేది. అన్నం వండ ఆత్మీయ జీవితంలో అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. అంటే దేవుని నుండి బయటకు వెళ్ళిపోతాం, ప్రార్థన నుంచి బయటకు వెళ్ళిపోతాం, ఆరాధన నుంచి బయటకు వెళ్ళిపోతాం, దేవునితోనే సావాసంలో నుంచి బయటకు వెళ్ళిపోతాం, పూర్తిగా పాపంలో లోకంలో జీవిస్తూ వస్తాం. అప్పుడు ఏం జరుగుతుంది? నువ్వు పరలోకానికి వెళ్తావా? ఇంకెక్కడ ఉండదు. దేవుని మార్గం నుంచి తొలిపోయి ఇంకా నువ్వు పాపలోకంలో జీవిస్తే నువ్వు అయినా నేను ఇంకెక్కడికి వెళ్తాం. కాబట్టి గమనించాలి, మన జీవితంలో ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. తప్పిపోయిన కుమారులాగా పరలోకమునకు విరోధంగా పాపం చేసే జీవితం మన జీవితంలోకి వచ్చింది. ఈ సంవత్సరం పరలోకానికి విరోధంగా పాపం చేసే సందర్భాలు మన జీవితంలోకి వస్తాయి. అప్పుడు ఏం చేయాలి? ఆ పాపం చేసే సమయం మనకు అవకాశం వచ్చినా, ప్రభా ఈ పాపం చేసే సమయం నాకు వస్తుంది కానీ నేను పాపం చేయను. ఎందుకంటే నీవు ఇచ్చిన వాగ్దానం నేను స్వాధీనపరచుకోవాల్సిన దేశాన్ని పోగొట్టుకునేటట్టు ఈ సాతాను నన్ను వెంబడించి నన్ను శోధిస్తుంది. ప్రభా దీని నుండి నాకు విడుదల ప్రభా. నేను చేయాలా? ఏదైతే పరలోక రాజ్యం వెళ్ళకోకుండా నీకు అడ్డగించడానికి సాతాను శోధనలు వస్తున్నాయో వాటి నుండి నువ్వు కాపాడబడాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నువ్వు స్వాధీనపరచుకోకుండా దూరం అయ్యే పరిస్థితులు ఎదురవుతాయి. అయినా నువ్వు ప్రార్థనలు ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకుని ప్రార్థన చేస్తే ఏది స్వాధీనపరచుకోవాలో దాన్ని స్వాధీనపరచుకుంటాం. ఇదన్నమాట. 6, 7 విషయం చూద్దారండి. నిద్రపోయాడు మేల్కోనండి. చివరి మాట వచ్చేసింది. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయం. కుర్చీలో ఉండవాలి, లేపండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయం 15వ వచనం. అయిపోయింది, అక్కడ టైం ముగించబడుతున్నారండి. ఈ గడియ కోసం ఎదురు చూస్తున్నాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం. చాలా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న మాట ఏమని రాయబడుతూ వచ్చింది? దేవుడు నీకు ముందుగా బయలు వెళ్ళి ఉన్నాడని తెలుసుకున్నామని సెలవిచ్చిన. ఎప్పుడు వెళ్తున్నాడు? ఏంటి వాగ్దానం అంటే ఫిలిష్తీయుల దండును హతము చేయటానికంట. దేనికి వెళ్తున్నాడు? ఫిలిష్తీయుల దండును హతము చేయటానికి. ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటండి? ఒక మాటలో చెప్పాలంటే మన శత్రువుని హతము చేయడానికి దేవుడు బయలుదేరుతున్నాడు. ఎవరిని? మన శత్రువుని. ఇప్పుడు మన శత్రువుని హతము చేస్తాను. ఇప్పుడు నీకు ఎవరైతే శత్రువు ఉండాలో హతమైపోతారు ఈ సంవత్సరం. అయితే నువ్వు హతమయ్యే సందర్భాలు వస్తాయి. నీ శత్రువులు హతమైపోతారనగా నవ్వుతున్నావు, నువ్వు హతమయ్యే సందర్భం వచ్చింది. అలాంటి సిచ్యువేషన్ అప్పుడేం మొహం ఆడిపోయాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం ఎలా ఉండి తెలుసా? ఇది ఆషామాషితో కూడిన సంవత్సరం కాదు. ఈ సంవత్సరం నీ శత్రువులైన నాశనం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అయితే దీంట్లో ఒక మెలకు ఉంది. ఏంటి? నువ్వు నాశనం అయిపోయే సందర్భాలు కూడా వస్తాయి. అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఎదురవుతాయి. నువ్వు నాశనం అయిపోతున్నప్పుడు ఏం చేయాలా? పేతురు ఎక్కడ ఉన్నాడు? యేసు ప్రభు వారు నీళ్ళ మీద నడిచినప్పుడు పేతురు ఎక్కడ ఉన్నాడు? దోణిలో నుండి దిగి నడుచుకుంటూ వెళ్తున్నాడు నీళ్ళ మీద. ఒక అడుగు 2 అడుగులు వేసాడు. ఏమైంది అయ్యగారు? మానవ స్వభావం మళ్ళీ గుర్తొచ్చి మునిగిపోయాడు. అంటే మానవ స్వభావం ఏంటి? అవిశ్వాసం. అందుకే మునిగిపోయాడు. జాగ్రత్త. మునిగిపోయిన వాడు ఏం చేస్తున్నాడు? ప్రభా నన్ను కాపాడు ప్రభా అన్నాడు. నాశనమైపోయే పేతురు లాంటి సందర్భాలు, మునిగిపోయే సందర్భాలు వస్తాయి. నీ శత్రువులు దేవుడు నాశనం చేసి ముంచేయాలంటే ముంచేస్తాడు ఖచ్చితంగా. కానీ అలాంటి సందర్భం నీ జీవితంలో కూడా వచ్చింది. అప్పుడు నువ్వేం చేయాలా? ఆ మునిగిపోతున్న సందర్భం, ఇదిగో ప్రభా నా చేయి పట్టుకో ప్రభా అని మొరపెట్టాలి. నన్ను ఒకసారి తాకు ప్రభా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభా అని మొరపెట్టాలి. ఇదేంది సేవకుడు ఏదో వాగ్దానం గురించి అన్ని ఆశీర్వాదాలు చెబుతాడు అనుకుంటే శాపాలు చెబుతున్నారు అనుకుంటారా? కరెక్ట్. 100% కరెక్ట్. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, అది కరెక్ట్ అని నేను అన్నాను. ఈ దినాలు ఆ మాటలు కాదు కావాల్సింది. అదిగో ఆకాశం మేఘనుడే వచ్చేస్తున్నాడు, అది కావాలి ఈ రోజుల్లో. ఆయన వచ్చాడు, పశువుల పాకలో జన్మించాడు. ఇంకెన్నిసార్లు వచ్చాడు? ఎన్నిసార్లు జన్మించాడు? అది వదిలిపోయింది. ఇక ఆ చరిత్ర అయిపోయింది. అడుగో పెండ్లి కుమారుడు, ఆ దినాలు ఇవి. అందుకే ఈ మాటలు అవసరం. కానీ ఈ మాటలు మనకు నచ్చవే. మనకు కావాల్సింది ఏంటి? వచ్చాడు, అది కావాలి.
వస్తున్నాడు వస్తున్నాడు అన్నది కాదు మనకు కావాల్సింది. వచ్చాడు 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 ఆ రానే వస్తాడు దొంగ ఎత్తుకుపోని ఎత్తుకుపోతాడు. మనం అట్టా కూర్చుంటాం. జాగ్రత్త. వచ్చాడు కాదు, అదిగో వస్తున్నాడు, నేను సిద్ధంగా ఉంటాను. ఈ వాగ్దానం ఏంటంటే నీ సిద్ధపాటు నిన్ను కాపాడి దేవుని రాజ్యాన్ని తీసుకెళ్తారు. గుర్తుపెట్టుకో, నశించిపోయే సమయం రాబోతుంది. ఖచ్చితంగా ఈ సంవత్సరం మనం నశించిపోతున్నట్టు, అంటే పేతురు వలె నశించిపోయి ఆయన అంటాడు కదా, ప్రభు మనం నశించిపోతున్నామని. యేసు ప్రభు ధోనిలో ఉన్నప్పుడు పేతురు ఏమంటాడు? పేతురు కదా అక్కడ ఉన్న శిష్యులు, ధోని అలల చేత కొట్టబడుతున్నాడు, ప్రభా మనం నశించిపోతున్నావు, నీకు చింత లేదా? ఆయనకి ఎందుకు చింత లేదు? నీ విశ్వాసాన్ని పరీక్షించాడు, నువ్వు ఎట్టంటాడో తెలుసుకోవడానికి. నువ్వు ఎంత విశ్వాసం ఉన్నావో తెలుసుకోవడానికి పరీక్షించాడే. ఆయన ఉండగానే ధోనిలో అలలు రేగుతున్నాయి అంటే అర్థం ఏంటి? ఎర్ర సముద్రం పాయలుగా చేసింది ఆయనే కదా. యోర్దాను నదిని 2 పాయలుగా చేసిన వాడు. మరి ఆయనే సముద్రం ఉన్నప్పుడు సముద్రం మెల్లగా ఉండకోకుండా అల్ల చేత ఎందుకు కొట్టబడుతుంది ఎప్పుడైనా ఆలోచించావా? ఆయన అనుమతించాడు. ఓ సముద్రమా, ఒక్కసారి నువ్వు పైకిలే. వీళ్ళలో ఉన్న నమ్మకం ఎంతో, విశ్వాసం ఎంతో బయటపడింది. అప్పుడు చూసుకుంటూ నిమ్మలం అవుతుంది, నేను లెగుతున్నాను, నేను 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 గద్దించగానే నిమ్మలం అయిపో. సముద్రం లేచింది, దేవుని మాటిని అల్ల చేత కొడుతుంది. ఇక అన్నలు బయలుదేరారు. అప్పుడు దాకా ప్రభు పడుకో ఇప్పుడు దాకా సువార్త చేసే పరిచయం చేశారు. ఇక లేచారు. ఏమన్నారు? ప్రభా లేగు. ఏం లేవాలా? ఆయన ఎప్పుడూ లేచే ఉంటాడు. ఆయన పడుకుంటే కదా ఆయన లేపడానికి. బైబిల్ ఏముంటుంది? మనిషి కుమారుడు తల వాల్చుకునేటకైనా స్థలం లేదు అంటే అర్థం ఏంటి? ఆయన పడుకోడని అర్థం. ఆయన మనలాగా నిద్రపోయాను కాదు. ఆయన దేవుడు కాబట్టి ఆయనకి నిద్ర అవసరంలా. అలాంటి దేవుడు మెలకువగా ఉండి మనల్ని పరీక్షిస్తున్నాడు. ఊరిని కళ్ళట్టు మూసి. వీళ్ళు ఏం చేశారు? ప్రభు నిద్రలోకి వెళ్ళిపోయాడు, ఇక మనం చచ్చిపోతున్నాం అనుకున్నారు. ఆయన నిద్రలోకి మనల్ని కూడా తీసుకెళ్తాడు అనుకుంటున్నారు. ఎంత దారుణమో! ఆయన నిద్రపోయేద్దాం పరీక్షించడానికి అయితే వీళ్ళు అనుకునే నిద్ర దేనికి? పరవాసి నీ పాట పాడుకోవడానికి. చూడండి, మనం మునిగిపోయే సందర్భంలో, మనం నాశనం అయిపోతున్నాం అనుకున్నప్పుడు నేనుండా. యెషయా గ్రంథం 59 మొదట్లో ఏమని చదివాం? గుర్తుంటే ఇక్కడ దాకా ఎందుకుంటామంటారా? రక్షింపనేరుకున్నట్లు యెహోవా హస్తము ఓరచక, విననేరుకున్నట్లు ఆయన చెవులు. అదే కదా. ఖచ్చితంగా ఈ సంవత్సరం ఆయన నీ శత్రువులను సంపూర్తిగా నాశనం చేస్తాడు. అంటే వాడు చచ్చిపోవాలి ప్రభు అని ప్రార్థన చేయవాక నువ్వు చచ్చిపోతావు. అట్ట చేయొద్దు. మళ్ళీ వాళ్ళు నాశనం అయిపోవాలి కాదు. నువ్వు వాళ్ళ మేలు కొరకు చేస్తే వాళ్ళు నాశనం ఏందో దేవుడు చూసుకుంటాడు. బైబిల్ ఏముంది? నీ శత్రువుల కొరకు నువ్వు ప్రార్థన చేయి. అప్పుడు వాళ్ళు మంచి కోసం ప్రార్థన చేస్తే వాళ్ళ నెత్తి మీద నువ్వు నొప్పులు పోసినట్టే. వాడు నాశనం అయిపోవాలంటే నువ్వు నాశనానికి దగ్గర ఉంటావు. ఒక సందర్భం చెప్పి ముగిస్తా. మా ఊర్లో ఎంతమంది కూడా చెప్పా. ఒక ముసలామె, ఒక నడిపాము, ఇద్దరు చెప్పానా? ఇద్దరు కొట్లాటలు దేని కొరకు చెప్పండి? చెట్టు కోసమా? చెట్టు కాదు, పుట్ట కాదు, ఆగ స్థలం కూడా కాదు, రాగను. అంగన్వాడీ భోజనం వండటానికి కొట్లాట. అదే స్కూల్లో భోజనం వండటానికి కొట్లాట. వాళ్ళని ఏమంటారన్నా? ఏదో ఒకటి ఇప్పుడు అడిగితే నీకు మాత్రం ఏం గుర్తొచ్చింది? కాబట్టి అన్నం వండేవాళ్ళు, స్కూల్లో అన్నం వండేటటువంటి వాళ్ళు ఆయానా ఆయమ్మ, ఆయమ్మ ఏ అమ్మ ఏదో ఒక అమ్మలే. నీ అమ్మ అయితే జాగ్రత్త పెట్టుకోమ్మ, నీ దగ్గర ఉన్న అమ్మని, మీ తల్లిని జాగ్రత్త పెట్టుకో. ఆయమ్మ నీకంటూ కొంత అమ్మలు ఉంటారు కదా, వాళ్ళని జాగ్రత్త పెట్టుకు ఈ సంవత్సరం, లేకపోతే వాళ్ళ దూరం అయ్యే పరిస్థితులు వస్తాయి. జాగ్రత్త. కాబట్టి ఈ ఆయమ్మ ఏం చేసింది? ఒక ఆమెకు దేవుని కృప బట్టి ఎట్టగొట్టి ఆ మందిరానికి రాదు, సారా అమ్ముతా ఉండిద్ది. ఏం చేసింది? మా ఇంటి దగ్గరలోనే సారా అమ్ముతూ ఉండిద్ది. ఆమెకు ఆయా పోస్ట్ ఇచ్చారు. ఆయా పోస్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఇంకొక ఆమె ప్రార్థనకి వెళ్ళిద్ది, మందిరానికి వెళ్ళిద్ది. ఆమెకు ఆయా పోస్ట్ ఇవ్వాల. నేను ఒక భోజనం వండే స్థితి లేదు. ఇక ఏమేం చేసింది తెలుసా? ఆ గెస్ట్ రూమ్లో ఎవరున్నారమ్మా? ఇంకేమేం చేస్తుంది తెలుసా? ఎవరు? సారా అమ్మినామేమో ఆయమ్మాయి భోజనం వండుతుంది. ప్రార్థనకి వెళ్ళినేమో ఆయమ్మ పోస్ట్ లేదు కాదు కాబట్టి ఉపవాస ప్రార్థన పెడుతుంది. ఆమె పోస్ట్ నాకు రావాలి ప్రభా అని ప్రార్థన చేస్తుంది. ఎవరు పోస్టు? ప్రభా నువ్వు గొప్పవాడివి, నీ ప్రజలకు అన్యాయం చేయవు. ప్రభా నువ్వు గొప్పవాడివి, నీ ప్రజలను కాపాడుతావు. ప్రభా నువ్వు గొప్పవాడివి, నీ పక్కన వాళ్ళతో కూడా లాగి నీ ప్రజలకు ఎత్తావు ప్రభు, నువ్వు అంత సామర్థ్యం కలిగిన వాడేమో ప్రార్థన చేసింది. సంఘం అంతటిని పిలిచి 3-4 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టి ఘనంగా ప్రార్థన చేసింది. చివరికి ఆమె తెచ్చింది.
ఎవరైతే ఎదుటి వ్యక్తి దగ్గర ఉన్న ఆయా పోస్ట్ లాక్కోవడానికి ప్రార్థన చేసిందో ఈ ప్రార్థన చేసినామో చచ్చిపోయింది. ఆ సారా మేము చక్కగా ఏం చేస్తుంది, అందరికి పిల్లలకు భోజనం వండి పెడుతుంది. అందుకే పక్కనోడు నాశనం, దేవుడు నీ శత్రువు నాశనం చేస్తారంటే ఆడు ఎప్పుడు నాశనం అవుతాడు అని ఎదురు చూస్తే నువ్వు నాశనం అవుతావు త్వరగా. అట చూడొద్దు. సరే వాళ్ళ జీవితాన్ని నీకు అప్పగిస్తున్నా అని దేవునికి అప్పచెప్పు. అప్పుడు నువ్వు వాళ్ళ నాశనం చూడగలుగుతావు. ఫిలిష్తీయులందరూ కూడా నాశనం అవ్వాలంటే ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం చేసినంత మాత్రం నాశనం అవుతారా? దేవునికి అప్పచెబితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ముందరకు వెళ్తే అప్పుడు దేవుడు యుద్ధం చేస్తే ఫిలిష్తీయులందరూ నాశనం అవుతారు. అంటే ఫిలిష్తీయులు నాశనం అవ్వాలంటే ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం చేస్తే ఎవరో, దేవుడు యుద్ధం చేస్తే అవుతారు. అర్థమవుతుందండి? ఆయన గుర్తుపెట్టుకోండి, నిద్రపోయాడు. ఆయన కుర్చీలో ఉండి కూడా నిద్రపోతున్నారు. కింద ఉండవాలంటే కాళ్ళు నొప్పులు ఉంటాయి అనుకోండి. ఆయన నీ ముందర వెళుతూ, ఆయన నీ ముందర నడుస్తూ, ఆయన ఇచ్చి నెరవేర్చబోతున్న వాగ్దానం ఏంటంటే నీ ముందర ఆయన నడిచి నీ శత్రువుల యొక్క నాశనాన్ని ఆయన నాశనం చేయబోతున్నాడు. నీ శత్రువుల్ని నాశనం చేయబోతున్నాడు. అయితే నువ్వు నీ శత్రువులు ఎవరు ఉన్నారు? ఇప్పుడు ఇంటికి వెళ్ళిన కాడి నుంచి, ఈ రోజు 1వ తారీఖు కాడి నుంచి ప్రార్థన చేస్తున్నావు అనుకో, వాళ్ళు నాశనం చేయాలి. వచ్చే 1వ తారీఖు నువ్వు వేరుండవు, అస్సలు ఉండవు. దాంట్లో డౌటే లేదు. పక్కన నాశనం కోరుకున్నప్పుడు నువ్వెందుకు కొంటావు? మన హృదయం ఎదుట నాశనం కోరుకుంటుంది. అలా కాకుండా ప్రభా ఇదిగో నాకు నాశనం తెచ్చేవాళ్ళు ఉండరు, ఎట్ట కూడా చావని వాళ్ళని అయితే దీవించు ప్రభా అని అనవాక. ఎట్ట కూడా చావాలంటే ఎట్ట కూడా చావాలని అట్ట కూడా అనొద్దు. ప్రభా వారిని దీవించు, వారి కుటుంబాన్ని దీవించు, వారిని ఆశ్రయించు. నేను అదే చేస్తా. ఇప్పటికి కూడా నన్ను ఎవరిని తిట్టినా, ఎవరేమన్నా ఏదన్నా కానీ నేను సేవకుడు కదా, తొందరపడేదని చెప్పించాను. కుటుంబాల్లో ఏ శాపం వచ్చిందని నేను చెప్పించాను ఎవరిని కూడా. నేను ఎవరు తిట్టినా కానీ ప్రార్థన చేస్తా, వాళ్ళ కుటుంబాన్ని దీవించు. అంటే వాళ్ళు నాశనం వాళ్ళని కాదు, దేవుడు వాళ్ళకి ఆశీర్వాదాలు ఇచ్చి దేవుని కృప ఇవ్వాలని మనం కూడా ఏం చేయాలంటే ఆ కోణంలో ప్రార్థించాలి. నాకు ఈరోజు సేవకుడు వాగ్దానం ఇచ్చాడు. చాలామంది వెళ్ళిపోయారు. ఈరోజు బల్ల దగ్గర పాల్గొని కొంతమంది ఆరాధన చేసిన తర్వాత వెళ్ళిపోయారు. నేను ఒక్కనే నిలబడ్డాను. కాబట్టి దేవుడు నాతోనే మాట్లాడాడు, నా శత్రువులు నాశనం చేస్తాడని పట్టుకోవాక. నువ్వు ఒక్కదానివే నాశనం అవుతావు, నువ్వు ఒక్కడే నాశనం అవుతావు. అందరూ ఈ మందిరంలో ఉన్న వాళ్ళందరూ బాగుంటారు. వాగ్దానం వచ్చిందని అట అనుకూలంగా జరిగిద్ది అనుకోవాక. ఆయనకి తెలిసి ఏ వాగ్దానం ఇస్తే మనం నడుస్తాం అన్నది. ఎవరో తెలుసు? ఆయన బాగా తెలుసు మనకి ఏ వాగ్దానం ఇస్తే మనం నడుస్తాం. ఆ వాగ్దానం ప్రకారం మనం నడిచిన వారిపై ఆ వాగ్దానం సరంగిలినప్పుడు ఆయన మనకు ఆ వాగ్దానాన్ని మన నాశనం వచ్చినప్పుడు, ఆ వాగ్దానాన్ని ఎత్తుపట్టుకున్నప్పుడు, లేదా ఎవరైనా మనం నాశనం చేయడానికి వచ్చినప్పుడు ఆ వాగ్దానాన్ని ఎత్తుపట్టినప్పుడు ఆయన ముందుండి మనకేం చేస్తాడు? మన నాశనాన్ని కాపాడి మనల్ని నాశనం చేయాలనుకున్న వాడికి నాశనం తీసుకొస్తాడు. అట్లా మన జీవితాల్లో దేవుడు మన జీవితాల్లో ఒక నూతనమైన కార్యాలు జరిగించి ఒక నూతనమైన అనుభవంలో మనల్ని నడిపించడం కొరకై ఈ వాగ్దానం తీసుకున్న మన జీవితంలో దేవుడు సహాయం చేసి వాగ్దాన పూర్వకం మనం నడిపించినట్లు ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. మీ ప్రేమను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాగ్దానాల విషయాల్లో మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. నా ప్రభువుగా, మా రక్షకుడిగా మీరుండి ఎంతో గొప్ప వాగ్దానాలను ప్రభు మాకు బయలుపరచాలని మీరు ఇష్టపడుతూ వచ్చిన మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. ప్రియ ప్రభు, వాగ్దానాల విషయాల్లో మీరు మాట్లాడుతున్న మాటలను బట్టి మీకు వందనాలు. వాగ్దాన పూర్వకంగా మేము జీవించే వారికి స్థిరపరచండి. ఒక వాగ్దానం తీసుకుంటున్నామంటే దానికి అనేకమైన కోణాలు మా జీవితాల్లో జరుగుతూ వస్తే వాటన్నిటిని కూడా మేము జాగ్రత్త కలిగిన వారమై దైవ భయంతో ముందరకెళ్తాను సహాయం చేయండి. వాగ్దానం తీసుకున్నప్పుడు అది మాకు అనుకూలమని కాకుండా దాని విధానాలు ఆపోజిట్ ఏం జరిగిందో గుర్తెరిగిన జీవించడం సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.